కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, కీర్తనలు 58. 58వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు కరిగిపోయిన నత్తవలే ఉందురు, సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు. ఇది ఇక్కడ రాయబడినటువంటి మాట. 58వ కీర్తన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన మొత్తం కూడా అన్యాయంగా తీర్పు తీర్చేటటువంటి అధికారుల విషయమైనా, చెడుతనాన్ని జరిగించేటటువంటి వారి విషయంలోనైనా, భక్తిహీనంగా ఇతరులని బలాత్కారంగా ఇబ్బంది చేసేటటువంటి వారి విషయంలోనైనా దేవుని తీర్పు ఎలా ఉంటుంది, వారి రానున్న గతి ఏమైపోతుంది అన్న ఉద్దేశంతో ఈ పాట ఆద్యంతం సాగుతుంది. భక్తిహీనులైనటువంటి వారు, ఇతరులను దోచుకునేవారు, ఇతరుల మీద బలాత్కారంగా ఉండేటటువంటి వారు, చెడుతనాన్ని అనుసరించేవారు, నీతిని అనుసరించి తీర్పు తీర్చక అధికారంలో ఉంటూ దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వారు చివరికి ఏమైపోతారు అన్న మాటలో, ఆ పరంపరలో వారు పారు నీళ్ళ వలె గతించిపోతారని 7వ వచనంలో, దేవుడు తన బాణాలని సంధించినప్పుడు అతడు తన బాణాలని సంధించే అవి తునాతునకలైపోతాయని, వారు కరిగిపోయిన నత్త వలె ఉంటారని, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉంటారు అని రాస్తుంటుంది. నాకు ఈ పదం ఆలోచించడానికి ప్రేరేపించబడ్డాను. వారు కరిగిపోయిన నత్తలు, కరిగిపోయిన నత్త వలె వారు బ్రతుకుంటుంది అని. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇంచుమించు 1189 అధ్యాయాలు ఉన్నాయి. 31,102 వచనాలు ఉన్నాయి. 8,07,361 పదాలు ఉన్నాయి. ఇన్నిట్లో ఒక 2 పదాలు, నత్త అనేటటువంటి ఆ 2 పదాలు, ఒక జీవి గురించి హోల్ బైబిల్లో ఇక ఎవరు రాయలా. దావీదు గారు ఒక్కళ్ళే నత్తని వర్ణిస్తూ దాని వివరణలు చెప్తూ, వారు కరిగిపోయిన నత్తలాగా వాళ్ళ జీవితం ఉంటుంది అని మాట్లాడటం మనం చూస్తాం. కరిగిపోయిన నత్తలు అని రాయబడిన పదం. జాగ్రత్తగా నా మాట ఆలకించండి. ఇన్ని కోటాను కోట్ల జీవులు, లేకపోతే చాలా వాటి గురించి చాలాసార్లు చాలామంది రచయితలు వివరించుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మహాజ్ఞాని అని పిలువబడినటువంటి సొలొమోను గారు కూడా ఉన్నారు. ఈవెన్ చీమ గురించి కూడా పదే పదే రాసినటువంటి దైవగ్రంథం. ఈ ఒక్క జీవి గురించి ఇక ఎవ్వరు ప్రయత్నం చేయలే. దావీదు తన పాటలో దీనికి ఒక స్థానం ఇచ్చారు, వారు కరిగిపోతున్న నత్తలు అని. ఏంటి దీని అర్థం? కాంటెక్స్ట్ ప్రకారంగా నేను మీతో మాట్లాడతాను. నత్త అన్న 2 అక్షరాలతో కూడిన ఒక చిన్న జీవి. ఈ జీవి భూమి మీద కీటకాలు అనేవి అన్ని జీవుల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో ఉంటాయి. ఎక్కువగా ఉండే జీవుల్లో కీటకాలు ఉంటాయి. 2వ స్థానంలో నత్తలే ఉన్నాయి. ఈ నత్త గురించి ఈరోజు మీతో మాట్లాడతా. ఒకటి కాంటెక్స్ట్ మెథడ్లో మాట్లాడతాను, అంటే అక్కడ రాయబడిన ఉద్దేశాన్ని మాట్లాడతాను. రెండోది టాపిక్ వైజ్గా నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అంటే టాపికల్ పర్స్పెక్టివ్లో కొంత మాట్లాడతాం మీతో. కాంటెక్స్ట్ ఏదైతే రాయబడిందో దానికి సంబంధించి ఒక వివరణ మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి? నత్త అనండి. అత్త కాదు, నత్త. నత్త గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ నత్త గురించి మీరు కొన్ని పదాలు, లేకపోతే దీని ఇంట్రొడక్షన్ మీరు వినాలి. ఇంచుమించుగా 60,000 జాతులు ఉన్నాయంట భూమి మీద. ఓన్లీ నత్తలే అన్ని రకాలు ఉన్నాయి. 60,000 జాతులు ఉన్నాయి నత్తలు. ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నేల మీద నడిచే నత్తలు కొన్ని ఉంటాయి, సముద్రంలో ఉండే నత్తలు కొన్ని ఉంటాయి, మంచినీటిలో ఫార్మింగ్ చేస్తూ ఉండేటటువంటి నత్తలు కూడా కొన్ని ఉంటాయి. సో వీటిని ఇంగ్లీష్లో స్నేయిల్ అంటారు. స్నేయిల్కి ఇంకొక నత్తను కూడా స్లగ్ అంటారు.
ఈ రెండింటినీ నత్తలనే అంటారు తెలుగులో. కానీ స్నేయిల్కి స్లగ్కి ఒక చిన్న తేడా ఉంటుంది. మనం అప్పుడప్పుడు చూసేటటువంటి కొన్ని నత్తలకి పైన గవ్వ ఉండదు, షెల్ ఉండదు. కొన్నిటికి షెల్ ఉంటుంది. అంటే గవ్వ ఉండి ఆ తర్వాత ఈ గవ్వను ప్రొటెక్షన్గా కలిగి ఉండే నత్తని స్నేయిల్ అంటారు. ఈ గవ్వ లేకుండా ఉండేటటువంటి దాన్నేమో స్లగ్ అంటారు. ఓకేనా? ఈరోజు ఇదిగో ఈ స్నేయిల్ గురించి మనం మాట్లాడుకుంటాం. దాదాపుగా 60,000 జాతులు వీటిల్లో, 3 రకాలు వీటిల్లో. యాక్చువల్గా వీటికి అరవటం ఉండదు, లేకపోతే ఎగరటం ఉండదు, ఇతరుల మీద ఫైట్ చేయటం కూడా ఉండదు. చాలామంది ఏమంటారంటే బోన్ లేని, లేకపోతే కొంతమంది ఏమో పళ్ళు ఉంటాయి అని అంటారు కొన్ని నత్తలకి, కొన్నిటికి ఉండవు అని అంటారు. బోన్ ఉండదు, టీత్ ఉండదు, ఎలాంటి ఆయుధం కూడా దీనికి లేదు. అంటే ఇతరుల మీద ఫైట్ చేయటానికైనా దేనికైనా. ఇది 0.68 సెంటీమీటర్స్ నుంచి, అంటే 1 సెంటీమీటర్ నుంచి 70 సెంటీమీటర్స్ దాకా ఉండే నత్తలు కూడా ఉన్నాయంట భూమి మీద. సరిగ్గా చెప్పాలంటే 25 గ్రాముల నుంచి 45 గ్రాములే ఉంటుంది ఈ నత్త. ఈ నత్తకి ఈ తల దగ్గర ఒక 2 కొమ్ముల్లాగా ఉంటాయి. వాటి కళ్ళు అవే. ఒకవేళ పొరపాటున, అంటే 4 ఉంటాయి యాక్చువల్గా, ఈ రెండింటిని కళ్ళు కింద తీసుకుంటారు. ఈ మిగతా రెండింటిని సూర్యరశ్మిని లేకపోతే గాలిని తీసుకోవటానికి ఇది యూజ్ అవుతుంది. ఈ 2 ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు ఇవి డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, కళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, ఎవరైనా కొట్టారు, ఏదైనా డ్యామేజ్ అయింది, వితిన్ 2 వీక్స్లో మళ్ళీ వీటికి కళ్ళు వచ్చేస్తాయి. వీటి ప్రత్యేకత అంటే యూనిక్నెస్ వీటికి ఎక్కువ. అంటే దీని ఆకారం కానీ, దీని రూపం కానీ, దీని పద్ధతి కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నడవాలి అని అంటే తన శరీరంలో నుంచి ఒక గమ్ రిలీజ్ అవ్వాలి. వితౌట్ గమ్ ఇది నడవలేదు. ఎందుకంటే దీని స్కిన్ చాలా సాఫ్ట్ స్కిన్ ఉంటుంది ఈ భాగం అంతా. ఆ సాఫ్ట్ స్కిన్ను భూమి మీద సర్వైవ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అది లిక్విడ్ రిలీజ్ చేయాలి. ఈవెన్ ఒక కత్తి మీద అది నడవాల్సి వచ్చినా దాని మీద ఫస్ట్ లిక్విడ్ రిలీజ్ అయ్యిద్ది, ఆ తర్వాత ఆ లిక్విడ్ మీద ఇది నడుచుకుంటూ వెళ్తుంది. నత్త అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేటటువంటి సామెత ఏంటంటే, ఎందుకు అంత నిదానంగా నడుస్తున్నావు, నత్త నడకలాగా అంటారు కదా. ఎట్లా నడుస్తున్నారంట? చాలా స్లో, ఇది చాలా నిదానంగా నడిచే జీవిది. ఈ నత్త స్లో అండ్ స్టడీ మెథడ్, ఇది నిదానంగా వెళ్తుంది. అయితే ఇది నడిచేటప్పుడే తన లిక్విడ్ని ఎప్పుడైతే గమ్ రిలీజ్ చేస్తుందో, అది రిలీజ్ చేస్తున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, అది ఎట్నుంచి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎటు పోయిందో దాని దారి కనపడిద్ది. దానివల్ల దాన్ని తినేటటువంటి కప్పలో ఇంకేమో ఉంటాయి, వాటికి ఈజీ అయిపోయిద్ది, శత్రువుకి ఈజీగా అర్థమైపోతుంది. దాని అదొక ప్రమాదం దానిది. అంటే దాని అడుగుజాడలు కనపడతాయి, అది తన అడుగుజాడలను విడిచి వెళ్తుంది ఒకటి. రెండోది, ఆ లిక్విడ్ వలన తనను తాను కాపాడుకోగలిగిద్ది. ఈవెన్ షార్ప్ బ్లేడ్ మీద కూడా సర్వైవ్ అవ్వగలిగిద్ది. అంటే బ్లేడ్ ఉంది, దాని మీద పొర ఉంది, ఆ పొర మీదే అది వెళ్తుంది అది. సో ప్రొటెక్షన్ లేయర్ అది యాక్చువల్గా. సో ఇది ఈ ప్రొటెక్షన్ లేయర్ వల్ల అత్యంత ప్రమాదం ఏంటనంటే దీనికి, అది నడుస్తూ వెళ్తే జిగురు కంపల్సరీగా వాడాలి కాబట్టి ఆ జిగురు లేకపోతే ఆ గమ్ రిలీజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ గమ్ము తన శరీరంలో నుంచి బయటికి వెళ్ళే కొద్దీ తన బలం చిన్న చిన్నగా తగ్గిపోతుంది, బలహీనపడి ఒకానొక దశకు వచ్చేసరికి చచ్చిపోతుంది. యాక్చువల్గా దీని లైఫ్ టైము 3 to 7 years అంటారు బయట నార్మల్గా పెరిగితే. ఫార్మింగ్లో చేసేటటువంటివి మాత్రం 25 years బ్రతుకుతాయి అని అంటారు. సో జాగ్రత్తగా వినండి, అంటే అవి సర్వైవ్ అవ్వగలిగేటటువంటి విధానం. ఈ 25 సంవత్సరాలు లేదా 3 to 7 years బ్రతికేటటువంటి జీవికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, అనుకూల వాతావరణం లేదనుకోండి, నిర్దాక్షిణ్యంగా 3 years నిద్రపోయిద్ది. ఏం చేసిద్దంట? మనం ఎన్ని గంటలు పడుకుంటాం? ఈ చలికాలంలో అయితే 10 గంటలు పక్కా అనుకోండి, అది వేరే విషయం.
సాయంత్రం 7ంటికి పడుకొని ఉదయం 9ంటికి లేచినా కూడా ఇంకా నిద్రపోవాలనిపించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు మన దగ్గర. దాంట్లో నో డౌట్. పెందలాడే పడుకుంటారు, కానీ అసలు పెందలాడే లెగవటం అనేది వాళ్ళ చరిత్రలో ఉండదేగా, వాళ్ళ పేజీల్లో లేదు. అది పడుకుంటే ఏదో అంటారు చూడు, ఎవరు ఆయన, కుంభకర్ణుడా, ఆయన గుర్తు రావాల్సిందే. ఆయనంట 6 నెలలు తింటాడంట, 6 నెలలు పంటాడంట. అది పరిస్థితి అయింది. మరి నీ డ్యూటీ ఏందో నాకు తెలియదు, కానీ మొబైల్ పట్టుకుంటే 6 గంటలు పోతుంది, నిద్రపోతే 16 గంటలు పోతుంది. మిగతా గంట ఎవరితోనైనా పిచ్చాపాటి మాట్లాడటానికి లెగుతాం అంతే. అటువంటిది మన కథ. నేనేమంటానంటే ఇది 3 సంవత్సరాలు స్లీప్లోనే గడిపే అంత స్టామినా ఉంటుంది దీనికి. అంటే అననుకూల వాతావరణంలో, ఎడారి లాంటి వాటిల్లో వెచ్చదనాన్ని తీసుకోలేదు. కూల్ క్లైమేట్ని ఇష్టపడగలిగిద్ది. రాత్రిపూట మాత్రమే ఎక్కువ ప్రయాణం చేయగలిగిద్ది. సన్లైట్ పడితే దాని స్కిన్ ఇదైపోతుందని. సో ఇవి వాటి యొక్క చిన్న ఇంట్రొడక్షను. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఈ నత్త గురించి దీన్ని తింటారు ఆంధ్రాలో, తెలుసా? ఇక్కడ తినరు, కానీ అక్కడ కొన్ని ఏరియాస్లో లైక్ ఈస్ట్ వెస్ట్ సైడ్ నేను వెళ్తున్నప్పుడు రోడ్డు మీద పోసి అమ్ముతారు. దాన్ని తింటారు. యాక్చువల్గా దానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. దీని గమ్ముంది కదా, కొన్ని రోగాలు, కొన్ని గాయాలు, మానని పుండ్లు ఏదైతే ఉంటాయో దాన్ని నత్తను తీసుకొచ్చి ఆ గాయం మీద పెడతారు. దాని జిగురు వలన ఆ గాయం మానిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్తో కూడిన వైరస్ చచ్చిపోతుంది, బ్యాక్టీరియా. సో దీన్ని మెడికల్గా కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎనీవేస్, ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇది ఇంట్రడక్షన్ నత్త గురించి. దేని గురించి? నత్త గురించి ఇంట్రడక్షన్. ఈ నత్తలో ఉన్న కొన్ని విధానాలు ఇవి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కాంటెక్స్ట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటనంటే, వాళ్ళు కరిగిపోయే నత్తలు అని అన్నాడు. అంటే వాళ్ళు వెళుతూ ఉన్న కొద్దీ వాళ్ళు చేస్తున్న పనులు ఎవరు ఆపట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకుని వాళ్ళు చేస్తూ జరిగిస్తూ వెళ్తున్నటువంటి ఆ ప్రయాణం ఒక రోజున వాళ్ళకి చావు తీసుకొచ్చి పెడుతుంది అని అర్థం. నడుస్తూ కరిగిపోయేటటువంటిది ఇది. కరిగిపోయే నత్త అది నడిచింది అనంటే తన ఆయుష్ కొంత పోతూ ఉంటుంది. పాపాత్ములంట, చెడిపోయినటువంటి వాళ్ళంట, వాళ్ళ జీవితంలో చేస్తున్న పనుల్లో ఈరోజు చేశాను, నెక్స్ట్ డే నాకు ఇంకా ప్రతిఫలం రాలేదు కాబట్టి దేవుడు నన్ను చూడట్లేదు, ఏం కాదు నన్ను మాఫీ చేసిండు, ఈ పనిని ఎవరికి తెలియకుండా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఎవరు నన్ను చూడరు, ఎవరు నన్ను పట్టుకోరు అనుకొని అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారంట. దావీదు వర్ణన చూడండి, ఎంత అద్భుతం అనిపించిందనంటే, మనిషి చెడుతనంలో ఉన్నటువంటి వాడు ఒకేసారి చనిపోయే పరిస్థితి, ఒకేసారి పనిష్మెంట్ రాదంట. క్రమక్రమంగా నిదానంగా ఆ పర్యవసానాన్ని వాళ్ళు అనుభవిస్తారంట. అంటే ఈరోజు చేసిన తప్పుకి రేపే శిక్ష వస్తే అది తప్పని మనం గ్రహించి పశ్చాత్తాపడతాం. కానీ కొన్ని తప్పిదాలు ఎలా ఉంటాయనంటే అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కానీ దాని ఎఫెక్ట్ మనం అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు చేసింది ఇప్పుడు దాకా అనుభవిస్తామా అని అంటే అవును, అలా బైబిల్లో చాలామంది జీవితాల్లో జరిగింది. యాకోబు చేసిన మోసం యాకోబు చేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మినిటే జరగల. 7 ఏళ్ల తర్వాత వాళ్ళ మామ రూపంలో వచ్చింది. ఈయన తండ్రిని మోసం చేస్తే యాకోబుని లాభాను మోసం చేసిన పరిస్థితి అయిపోయింది. 14 ఏళ్ళు ఊడిగం చేసి పిల్లలు కానీ బయటకు వస్తే పిల్లలు కూడా కొడుకు చచ్చిపోయాడని చెప్పేసేసి ఒక మేక రక్తంలో వాళ్ళ చొక్కా ముంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళ తండ్రికి చూపించి నీ కొడుకు చచ్చిపోయాడని అబద్ధం ఆడి మోసం ఆడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. యాకోబు జీవిత కాలం అంతా కూడా ఆ మోసాన్ని భరిస్తూనే వచ్చాడు, ఆ బాధలోనే ముందుకు వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలు మన తర్వాత తరం కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. బైబిలు ఇలాగే బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతను తప్పు చేశాడా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు తప్పు చేశారా ఇతడు ఇది అనుభవించడానికని. ఈ కొటేషన్ని కొంచెం పక్కన పెడితే దేవుడి మాట వినక ఆయన ఆజ్ఞను మీరినటువంటి వారికంట తరతరాలు కొన్ని శాపాలు వస్తాయి అని రాసి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు ఇంటి దగ్గర చదవండి. కొన్ని శాపాలు తరతరాలు ఉంటాయి, కొన్ని దీవెనలు తరతరాలు ఉండేటట్లుగా ఉంటాయి. సో మనం చేస్తున్న తప్పిదాలు స్లోగా దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ మన మీద పడేటటువంటి పరిస్థితులు వస్తాయి.
నా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీతో ఈ మాట అంటున్నాను, కరిగిపోయే నత్తలాగా మన బ్రతుకులు ఉండకూడదు. సామెతలు 14:12 సొలొమోను గారు చక్కటి మాట మాట్లాడతారు. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉంటుంది, అయితే అది తుదకు మరణాన్ని ఏం చేస్తుంది? త్రోవ చూపిస్తుంది, మరణానికే త్రోవ చూపిస్తుంది అని. మనకి యథార్థం అనిపించే మార్గం, నాకు మంచి అనిపించే మార్గం, నాకు సంతోషం కలిగించే మార్గం, ఎవ్వరు చూడని నా పనులు ఆ టయానికి నాకు ప్లెజర్ ఇవ్వచ్చు, కానీ ఆ టయానికి నాకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ తుదకు అది నన్ను మరణానికి తీసుకుని వెళ్తుందని నేను గ్రహించేసరికి అంతా అయిపోతుంది. ఏదంటారు చూడు, చేతులు గాలిన తర్వాత ఆగులు పట్టుకోవటం అన్నట్టు ఉంటుంది కథ. నువ్వు మొదట్లోనే దాని విషయంలో జాగ్రత్త పడితే ఈరోజు ఇంత అవమానానికి, మొదట్లోనే జాగ్రత్త పడితే ఈరోజు ఈ పరిస్థితికి ఎదురయ్యే వాళ్ళం కాదు. కానీ మనం దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండటాన్ని బట్టి ఒక రోజున ఎదుర్కోబోతున్నటువంటి ఆ కష్టాన్ని, లేకపోతే ఆ దేవుని తీర్పుని కరిగిపోయిన నత్తలాగా పోల్చారు. పాపి, లేకపోతే చెడుతనం జరిగించే వాళ్ళు, అన్యాయంగా బ్రతికేటటువంటి వాళ్ళు, ఇతరుల పట్ల బలాత్కారంగా వ్యవహరించేటటువంటి వాళ్ళంట నిదానంగా దేవుని ఉగ్రతను అనుభవిస్తారు అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఇక్కడ రాయబడినటువంటి వాటిల్లో నేను ఒకళ్ళిద్దరిని మీతో మాట్లాడతాను. వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయనవసరంలా, వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళని చంపేస్తాయి. అవ్వ ఆదాముల విషయంలో జరిగింది అదే. ఎవరు వచ్చి ఏమీ చేయలేదు వాళ్ళని. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు, త్రోసివేయబడ్డారు. ఆజ్ఞను అతిక్రమించారు, మరణాన్ని వాళ్ళ జీవితంలోనికి తెచ్చుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించారు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అనుభవించాల్సి వచ్చింది. దీవెనకరమైన ల్యాండ్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దైవ సహవాసం పోయింది. ఇదిగో దేవుడు యొక్క ప్రత్యక్షత లేకుండా వాళ్ళు జీవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం చేసేటటువంటి తప్పిదాలు ఎన్ని నష్టపోయేటట్లు చేస్తాయో, ఎన్ని దూరమైపోయేటట్లు చేస్తాయో మనమే ఊహించలేము. కరిగిపోతున్న నత్త అంటే డే బై డే అది ఏమవుతుందనంటే మరణానికి చాలా దగ్గర. అది నడిస్తే చచ్చిపోతుంది అంతే. ఇక నడవాలంటే గమ్ రిలీజ్ అవ్వాలి. ఆ గమ్ రిలీజ్ అయితే బలహీన పడిపోతుంది, అది చావుకు దగ్గరైపోతుంది. మనిషి పాపం కూడా అలాంటిదే. నీకు సంతోషం ఉండాలంటే నువ్వు తప్పు చేయాలి. ఆ తప్పు చేసుకుంటూ వెళ్తే మరణానికి దగ్గర అవుతున్న పరిస్థితులు ఉంటాయి. రోమపత్రిక 6:23 పాపం వలన వచ్చే జీతం మరణం అని రాసుంటుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆయన పేరు అమ్నోను. 2 సమూయేలు గ్రంథం 13:1 ఉంటారు. తామారు అనేటటువంటి తన సహోదరిని ఆయన మోహించి ఆమెతో తప్పు చేసిన కారణాన అబ్షాలోము అమ్నోనును పొడిచి చంపాల్సిన పరిస్థితి. ఒక రాజకుమారుడు నిర్దాక్షిణ్యంగా యవ్వన కాలంలో చావు తెచ్చుకున్నాడు అనంటే ఆయన చేసిన తప్పిదం కారణం అన్నట్లుగా మనం చూడగలుగుతాం. బైబిల్లో చాలామంది సంసోన్ లాంటి బలవంతులు కూడా వారు చేసిన తప్పిదంలో పట్టబడ్డారు, కళ్ళు ఓడబెరకబడ్డారు, జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మీరు ఆకాన్ లాంటి వ్యక్తిని చూడండి, ఎప్పుడో దాన్ని తీసుకొని ఇదిగో ఒక గుడారంలో దాచిపెట్టుకున్నారు. ఎరికో నుంచి హాయికి వెళ్ళే మధ్యలో ఎవ్వరికి ఏం చెప్పలేదు. తను తీసుకున్న ఆ పాపాన్ని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి కొందరు చనిపోయిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుడు రివీల్ చేస్తే తప్ప ఇదిగో ఈ వ్యక్తి నోటితో ఒప్పుకున్నటువంటి పరిస్థితి కాదు. తద్వారా తన కుటుంబానికి నాశనాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నేను మీదేమంటున్నానంటే, మనం చేసిన తప్పిదం మనల్ని నిదానంగా క్షీణింపజేస్తుంది, నిదానంగా మన జీవితాలను ఎఫెక్ట్ చేస్తుంది, నిదానంగా మన జీవితంలో ఆశీర్వాదాలను దూరం చేస్తుంది, మన బ్రతుకుని చిన్నాభిన్నం చేస్తుంది. ఇప్పుడు చేశాను, ఎవరు చూడలేదు, ఇప్పుడు చేశాను, నెక్స్ట్ డే నాకు పనిష్మెంట్ రాలేదు, ఇప్పుడు చేశాను, రేపొద్దున నాకు ఎలాంటిది ప్రమాదం జరగలేదు అనుకొని ఒకవేళ ఊరుకుంటే, గుర్తుపెట్టుకోనండి, ఈ దావీదు గారు చెప్పిన మాట ప్రకారంగా నిదానంగా క్రమక్రమంగా నువ్వు క్షీణించిపోవటం నీ జీవితంలో చూస్తావు. అందుకే ఈ విషయంలో మనం భయపడాలి. పాపం మనల్ని నిదానంగా చంపేస్తుంది, క్రమక్రమంగా చంపేస్తుంది. మీకు తెలుసా, ఒకేసారి మనిషి చచ్చిపోవటానికను ప్రతిరోజు హింసించబడుతూ చావటానికి చాలా తేడా ఉంది. కొన్ని మీరు నా లైఫ్లో నేను చూసిన వాళ్ళల్లో విజయవాడ దగ్గర ఒక వ్యక్తిని వాళ్ళ కూతురు ప్రార్థన చేయించుకోవటానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పక్షవాతంతో ఒక మంచం మీద పరుపు దగ్గర పడుకొని ఉంటే కట్టెబెట్టి ఇట్లా పైకి లేపి చూపిస్తే ఆ వీపంతా పురుగులే. భయంకర అంటే బ్రతుకున్న మనిషి మీద పురుగులు బారుతున్నాయి.
ఈమె వచ్చి అడుగుతున్న మాట ఏంటనంటే, మా నాన్న చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్న. చాలాసార్లు సెలైన్లో విషం ఇచ్చి చంపేద్దామని ట్రై చేశాము, కానీ కూతురుని కదా, ధైర్యం చాలట్లేదు నాకు, ఇతన్ని దేవుడు తీసుకోవాలని ప్రార్థన చేయండి అని. ఎందుకు అట్లా అడుగుతున్నావు అనంటే, అది చూపించి ఎంత భయంకరమైన నరకం పడే కంటే 2 నిమిషాల్లో ప్రాణం పోతే బాగుండేది కదా, ఎంత క్షీణించిపోవటం కంటే మనిషి చచ్చిపోవటం మేలు కదా అనేటటువంటి ప్రస్తావన. యోబు భార్య ఇలాగే మాట్లాడిద్ది. నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ శరీరం అంతా రోగం, నీ దగ్గర చెడు వాసన, పురుగులు బారే స్థితి, ఇప్పటికీ ప్రభువుని దూషించకుండా నువ్వు చచ్చిపోకుండా ఎందుకు బతుకున్నావు, నీది కూడా ఒక బతికేనా అన్నట్టుగా మాట్లాడింది. కొన్నిసార్లు పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, అటు చావాలేమో అటు బ్రతకాలేమో అన్నట్టు ఉంటుంది. పాపం మనిషిని ఎంత నలిపేయాలో అంత నలిపేస్తుంది. దానికి ఈ ఎగ్జాంపులే మెయిన్ కారణం. మనం డే బై డే మనం చేసేటటువంటి తప్పిదాలు మనకి విపరీతం అయిపోయే కొద్దీ క్రమక్రమంగా మరణానికి లేదా పనిష్మెంట్కి గురైపోతూ ఉంటాం. ఇది ఆయన ఉద్దేశం, ఇది ఆయన మాట్లాడిన విధానం. దీన్ని ఈ విధంగా రాసుకోనండి. అంటే కాంటెక్స్ట్ ప్రకారంగా 8వ వచనం పక్కన నిశ్శబ్ద నాశనం అని రాసుకోనండి. యాక్చువల్గా అది ఒక పెద్ద ప్రసంగంగా మనం మాట్లాడుకోవాలి, బట్ ఈ కాంటెక్స్ట్లో నేను ఒక విషయాన్ని మీతో నేర్పిస్తాను. నిశ్శబ్ద నాశనం లేదా స్వీయ నాశనం అంటే మనల్ని ఎవ్వడూ పాడు చేయాల్సిన అవసరంలా, మన తప్పిదాలే మనల్ని పాడు చేస్తాయి. ఎవ్వడూ మన భవిష్యత్తుని ఖరాబ్ చేయాల్సిన అవసరంలా, మనం వెళ్ళిన మార్గాలే మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. ఎంతో సాధించాల్సిన వాళ్ళం, ఎన్నో హైట్స్ ఎక్కాల్సినటువంటి వాళ్ళం, ఎంతో గొప్ప భవిష్యత్తును చూడాల్సినటువంటి వాళ్ళం, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసిన పనులు ఏమీ లేని వాళ్ళంగా జీరోగా చేసేటటువంటి పరిస్థితులు లేకపోలేదు. యోధాని ఎవరూ చంపాల్సిన అవసరం లేదు, ఆయన వెళ్ళిన మార్గం ఆయనే చనిపోయేటట్లుగా చేసి. స్వీయ నాశనం లేకపోతే నిశ్శబ్ద నాశనం, సైలెంట్ కిల్లర్ ఇది. అంటే పాపం అనేది ఇదిగో కరిగిపోయిన నత్త అనేటటువంటి పదం సూర్యుడిని చూడనటువంటి గర్భస్రావమైనటువంటి పిండం అని రాస్తుంది. అంటే అది ఇక ఎదగదు, అది ఫ్రూట్ఫుల్గా ఉండదు. అదొక రోజున సూర్యుని చూడక మునిపే, అంటే దుర్మార్గులు ఏదైతే కలలుగంటారో, చెడు చేసేవాళ్ళు ఏదైతే జరగాలని అన్ని రకాల పనులు చేసుకుంటూ ఏదైతే గెలవాలని అనుకుంటారో, వాళ్ళంట ఎదగని పిండంలాగా సూర్యుని కూడా చూడకుండా రాలిపోయేటటువంటి గర్భస్రావ పిండంలాగా ఉంటారంట. వర్ణన నాకు చాలా సంతోషం అనిపించింది. ఉదయం అంతా దీని మీద ఆలోచన పడి. సో కాంటెక్స్ట్ ప్రకారంగా ఇది నిశ్శబ్ద నాశనం, సైలెంట్ కిల్లర్. ఇది పాపం మనల్ని చాలా రహస్యంగా రోజు రోజుకి క్షీణింపజేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సో దీని విషయంలో కొంచెం మనం జాగ్రత్త పడాలి. సో స్వీయ నాశనాన్ని, నిశ్శబ్ద నాశనాన్ని మనం అధిగమించినట్లుగా పశ్చాత్తాపడాలి. ప్రభు మెచ్చిన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు టాపికల్ వైజ్ రండి. నత్త అన్న అంశాన్ని గురించి, దీనిలో ఒక 2-3 లక్షణాల గురించి నేను మీతో మాట్లాడతాను పాజిటివ్ వేలో. దాన్ని జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. సో నత్త తన జీవితంలో చేసేటటువంటి కొన్ని పనులు, ఇందాక నేను చెప్పినట్లుగా అది తన జాడను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళినా తన ఆ గమ్ ఏదైతే ఉంటుందో ఆ గమ్ రిలీజ్ అయితే అది నడుచుకుంటూ వెళ్తే ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇట్లా పోయింది అని చాలా క్లియర్గా తన అడుగుజాడలు కనపడేటట్లు చేసింది. క్రైస్తవుడు కొన్నిసార్లు మన బ్రతుకు, ఈ సంవత్సరపు చివరిలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, మన అడుగుజాడల్ని మనం చచ్చిపోయేలోపు ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు చూస్తే, క్రీస్తు మన కొరకు శ్రమపడి తన అడుగుజాడలను మన కొరకు విడిచిపెట్టాడంట, మాదిరిగా ఉండునట్లుగా. ఆ పదం ఆయన మనకు మాదిరిగా ఉండునట్లుగా తన అడుగుజాడలను విడిచిపెట్టాడని. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని రాసుంటుంది. క్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికితే తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలో, చిన్న వయసులో ఎలా ఎదగాలో, 12 ఏళ్ల వయసుకే వాక్య జ్ఞానం ఎలా ఉండాలో, సరైన సమయానికి బాప్తిస్మం తీసుకొని దేవుని పిలుపునందుకొని పరిచర్య చేస్తే ఎలాంటి పరిచర్య జరిగించాలో, మనుషుల మధ్యలో ఉంటే ఎలా ఉండాలో, నాయకుడిగా ఎలా ఉండాలో, ప్రతిదీ ఒక మాదిరిని చూపించి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన హెబ్రీ పత్రికలు అంటారు కదా, ఆయన శోధించబడి పాపం చేయలేదు అని రాస్తుంటుంది.
ప్రభు అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన మనకు మాదిరి, ఆయన విశ్వాసం మనకు మాదిరి. ఒక శవం ముందు నుంచొని ప్రార్థన చేయటానికంటే ముందు ఈ పలుకుతారు. ఆయన ఏమంటారంటే, దేవా తండ్రి, నిత్యము నువ్వు నా ప్రార్థన ఆలకించుచున్నావని నాకు తెలుసు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. సో ఆ సమాధి ముందు నుంచొని ప్రార్థించటానికంటే ముందే నా ప్రార్థన నువ్వు ఆలకించుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పి లాజరు బయటికి రా అని అప్పుడు పిలుస్తారు. ఆయన విశ్వాసం మనకు మాదిరి, ఆయన ప్రార్థనా జీవితం మనకు మాదిరి. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపాను. ఆయన ఇంకా చీకటి పడుతుండగా లేచి పెందలకాడే లేచి ఆయన ప్రార్థనలో గడిపాను. ఆయన ప్రతిసారి ప్రేయర్ కోసం గెస్సమనే తోటకు వెళ్ళినట్లుగా, కొండలకు ఒంటరిగా వెళ్ళిపోయినట్లుగా ఆయన ప్రేయర్ లైఫ్ మనకు మాదిరిగా కనిపిస్తుంది. ఆయన మాట, ఆయన క్షమాపణ, ఆయన దయాగుణం, ఆయన ప్రజలను చూసినప్పుడు కనికరపడే విధానం, ఇవన్నీ కూడా మనకు మాదిరిని ఉంచి వెళ్ళేటటువంటి అడుగుజాడలు ఇవి. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో మేబీ 15వ వచనం దగ్గరికి మీరు వస్తే యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట మాట్లాడతారు. తన శిష్యులందరికీ ఆయన పాదాలు కడిగిన తర్వాత, వాళ్ళ పాదాలు కడిగిన తర్వాత, ఇదిగో నేను ఈ పని ఎందుకు చేశాను అనంటే మీకు మాదిరిగా ఇలాగ చేశానని అంటారు ఆయన. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఉండాలి, నేను మీకు ఒక మాదిరిగా ఉండాలి. సో నేను చేసిందే మీరు చెయ్యాలి, అందుకే నేను మీకు మాదిరిగా ఈ పనిని జరిగించాను. గురువునైనా కూడా శిష్యులమైనటువంటి మీ పాదాలు నేను కడిగాను. నేనే అంత తగ్గించుకున్నప్పుడు మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఇలాంటి తగ్గింపు స్వభావంతో ఉండమని బైబిల్ చెప్తుంది. నేను అంటాను, మన మాదిరి మనం చచ్చిపోయిన తర్వాత మాట్లాడిద్ది ఖచ్చితంగా. అంటే ఒక వ్యక్తి గుర్తొస్తే ఆ వ్యక్తి గురించి చెప్పుకోవటానికి 4 మాటలు ఉండాలి. హల్లెలూయా. ఉన్నారా? ఏడే వింటున్నారా? మనం చచ్చిపోతే మన వెనకాల మన గురించి మాట్లాడుకోవటానికి 4 అడుగుజాడలన్నా వదిలిపెట్టి పోవాలి. క్రీస్తుని గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవటానికి, అంటే ఆయన మాదిరిని మాట్లాడుకోవటానికి ఉన్నాయి. లేదా మీ కుటుంబాల్లో, మీ చుట్టుపక్కల ఏరియాల్లో ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మాట్లాడుకోగలగాలి. ప్రేమ గలవాడని, చాలా దయాగుణం గలవాడని, చాలా నెమ్మదస్తుడని, లేకపోతే మంచివాడని, లేకపోతే నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం కలిగిన వాడని, చాలా నీతితో బ్రతికిన వాడని, అన్యాయపు సొమ్ము లేకుండా బ్రతికిన వాడని, ఇతరుల జీవితాలను బలాత్కారం చేసి వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ కాపురాలను నాశనం చేసిన వాళ్ళు కాదని, ఎక్కడ నోటి శుద్ధిని పోగొట్టుకోకుండా కాపాడుకున్నారని. కొన్నిసార్లు మనకి ఇలాంటి పదాలు వినటం చాలా కష్టమవుతుంది. మీకు 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి అని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మీరు నన్ను పోలి నడుచుకోండి, అదే ప్రకారంగా మేము ఎలా నడిచామో మాలాగా ఇంకెవరైనా నడిస్తే వాళ్ళని కూడా అనుసరించి నడుచుకోనండి అని అంటారు ఆయన. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అని రాస్తుంటారు. పదాలు మీరు అర్థం చేసుకోనండి. పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నారు. తన బిడ్డలతో ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పినటువంటి పదాలు మనం చూస్తాం. ఇదే పౌలు గారు ఆయన తన దగ్గర పనిచేసేటటువంటి సేవకులతో 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన అంటారు, ఇదిగో తిమోతి, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, సేవకుడిగా ఉన్నావు, కాబట్టి ఎవడు నీ యవ్వనాన్ని బట్టి నిన్ను తృణీకరించకుండా మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత ఇవన్నిటిలో విశ్వాసులకు ఎలా ఉండాలంట? నువ్వు మాదిరిగా ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. మీకు ఇదే పౌలు గారు తన సంఘానికి మాట్లాడేటప్పుడు 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటారు. ఆ పక్క పేజీ ఓపెన్ చేయండి, మీరు 8 నుంచి చదివితే బాగుంటుంది. ఎవని యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి.
మీరు మమ్మును పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకోవటానికే ఇలాగు చేశాము. ఎందుకు వీళ్ళకి మాదిరిగా ఉండాల్సి వస్తుంది అని అంటే ఆ కింద వచనాలు చూడండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాం. బోధించిన మేమే ఒకవేళ మీ ముందు మాదిరిగా ఉండకపోతే మమ్మల్ని చూసి మీరు కూడా ఎక్కడ అలా తయారవుతారేమోనని ఆ విధంగా చేశాం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రంగా నడుచుకొనుచున్నారని వింటున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకుని ఆహారాన్ని భుజించాలని యేసయ్య పేరిట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాను అని అంటారు. కొన్నిసార్లు మన పనులు మన కోసం కాక ఇతరులకి మాదిరిగా ఉండటం కొరకు కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది మన ఇంట్లో మన పిల్లల ఎదుట మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి మనల్ని మనమే కనపరుచుకునేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి. అంటే మనం చేసే పని మన కొరకు మాత్రమే కాక మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్లు, మనల్ని చూసి ఇంకొకళ్ళు మాదిరిగా కనపరుచుకునేటట్లుగా కూడా కొన్ని పనులు చేయాలి. చాలా స్పష్టంగా పౌలు గారు అంటారు, మాకేదో అధికారం లేదు మీ దగ్గర తీసుకొని తినటానికి అని కాదు ఈ పని, మీకు మాదిరిగా ఉండాలి అనే ఈ పని చేస్తున్నాం. ఎంత కష్టమో తెలుసా? ఆయన రాత్రి పగళ్ళు పనిచేస్తూ ఒకవైపు సువార్త, ఒకవైపు పని, తనను తాను పోషించుకుంటూ సంఘానికి మాదిరిగా ఉంటూ సువార్తను జరిగిస్తూ క్రీస్తు పరిచర్యని, ఆయన నియమాన్ని అలా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పౌలు గారు మరొక మాట తీతుతో మాట్లాడుతూ, యవ్వనస్తుడైనటువంటి తీతుతో 2వ అధ్యాయం 7వ వచనంలో ఓ చక్కటి మాట మాట్లాడతారు. అయా, ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలకుండా ఉండాలంటే 7వ వచనం, పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము అని అంటాడు. అన్నిటిలో నిన్ను నువ్వే మాదిరిగా ఉంచుకో. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం ఇలాంటి ఏదన్నా ఉంటే వాటన్నిటిలో నువ్వే మాదిరిగా కనపడాలి, నువ్వే మోడల్గా కనపడాలి. పోనీ మీతో ఈ మాటలు చెప్తున్నాను, తక్కువని కొన్ని పేర్లు చెప్పండి. పరిశుద్ధత అని అనగానే బైబిల్లో మీకు కనిపించేటటువంటి ఒక మాదిరికరమైన జీవితం చెప్పండి. ఇంకా పాపం విషయంలో రాజీ పడినటువంటి వాళ్ళు. పరిశుద్ధత అనగానే మీకు ఫస్ట్ బైబిల్లో గుర్తొచ్చేది ఎవరు? యోసేపు. ఇంకా ఎవరు? కక్కితే కక్కేయండి, లేకపోతే మింగండి. ఇంకా అంతేగాని గొంతు దాగి పెట్టుకొని అన్నారనుకో, అటు లోపలికి పోవట్లే, ఇటు బయటికి రావట్లే అన్నట్టుంది. కక్కండి. ఏమన్నా తెలుసా? దానియేలు. వెరీ గుడ్. చాలు, కక్కే కదా అక్క, అట్లా చాలు 2 సార్లు. ఇప్పుడు విశ్వాసం గురించే మాట్లాడాలంటే ఎవరు గుర్తొస్తారు మీకు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఇంకా అబ్రహాం, విశ్వాసులకు తండ్రి. అసలు విశ్వాసం అంటేనే ఈయన అబ్రహాం. సరే పోనీ, ఇంకా ప్రేమ అని అన్నాం అనుకో, ఎవరు గుర్తొస్తారు మీకు? ప్రేమ కలిగినవాడు అని అంటే బైబిల్లో మీకు ఎవరు గుర్తొస్తారు? యేసయ్యే. వెరీ గుడ్ రుతక్క, వెరీ గుడ్. యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా గుర్తొస్తారా మీకు? పోనీ ఇతరుల కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళు, ఇతరుల కొరకు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తొస్తారా? మోషే గారు. వెరీ గుడ్. ఇంకా పౌలు గారు. సరే, ప్రస్తుతానికి ఇక్కడ దాపుతున్నా. దీన్ని ఇప్పుడు లైవ్లో చెప్పండి. మన సంఘంలో పరిశుద్ధతని కాంప్రమైజ్ అవ్వకుండా కాపాడుకున్నటువంటి క్యాండిడేట్ పేర్లు చెప్పండి. మన సంఘాన్ని వదిలేయండి, మన సంఘం అంత పవిత్రులు. కానీ వేరే సంఘం, మీకు గుర్తొచ్చినటువంటి క్రైస్తవులు, మీకు గుర్తొచ్చినటువంటి వ్యక్తులు, పరిశుద్ధత విషయంలో రాజీ లేకుండా బ్రతికిన వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? పోనీ విశ్వాస విషయంలో చెప్పండి. వీళ్ళు పర్ఫెక్ట్ విశ్వాసంలో దేవుడి మీద అచంచలమైన నమ్మకం ఉంటుంది వీళ్ళకి అన్న క్యాండిడేట్ల పేర్లు చెప్పండి. ఎవరు గుర్తురాట్లే?
ఎందుకన్నా వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ మేము బదనాం అవటం అంటారా? నేను మంచిగా అడుగుతున్న వాళ్ళల్లో ప్రేమ కలిగిన వాళ్ళు చెప్పండి, బాగా ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళు అని. ఇతరుల కొరకు వాళ్ళు నలిగిపోయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి. విషయం ఏంటనంటే, లోకానికి ఒక రోజున ఇదే క్వశ్చన్ వస్తుంది. ఈరోజు నేను అడుగుతున్న ఇదే ప్రశ్న రేపొద్దున లోకం నిన్ను అడుగుతుంది, సంఘం నిన్ను అడిగిద్ది. మనం చనిపోయినా మనం విడిచిపెట్టి వెళ్ళే మాదిరి మన గురించి మాట్లాడుకునేటట్టు చేసిద్ది. హల్లెలూయా. నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండేటటువంటి ఆ విధానం నిన్ను ఖచ్చితంగా మనుషులు గుర్తుపెట్టుకునేటట్టు చేస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకనంటే ప్రభువారు చాలాసార్లు, ఇదిగో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన విలువైన అత్తర్ని తన పునరుద్ధాన నిమిత్తమై చేసినప్పుడు ప్రభు అన్నటువంటి మాట, నేను ప్రకటించబడుతున్న ప్రతి చోట ఈమె కార్యం కూడా ప్రకటించబడుతుంది అని అన్నారు. సో జీవితకాలం అంతా కూడా కొన్నిసార్లు మనం చేసిన పనులు తరతరాలు మాట్లాడుకునేటట్లుగా ఉంటాయి. నేను మీతో ఏమంటున్నానంటే, నీ పేరు చెప్పగానే నీకున్న మాదిరి ఇతరులు గుర్తు చేసుకునేటట్లుగానైనా మన యొక్క ఆ మాదిరిని, ఆ అడుగు జాడల్ని నత్త విడిచి వెళ్ళినట్లుగా మన అడుగు జాడలను మనం విడిచిపెట్టి వెళ్ళుదుము గాక. హల్లెలూయా. సో మన మాదిరి రూతు విషయంలో మీరు గమనిస్తే, బోయజ్ అంటాడు, అమ్మా నువ్వు మొదటి కంటే ఇప్పుడు మరి ఎక్కువగా నీ ప్రవర్తనను నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నువ్వు కోరింది చేసేస్తానమ్మా అన్నాడు. నువ్వు మొదట వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నావు, రోజులు గడిచే కొద్దీ చూసినా కూడా నీ మునుపటి ప్రవర్తన కంటే నీ వెనకటి ప్రవర్తన సత్ప్రవర్తనగా నాకు కనపడింది కాబట్టి నువ్వు అడిగిందల్లా చేస్తానని అన్నాడు ఆయన. రోజులు పెరిగే కొద్దీ పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళారు, కానీ పరిశుద్ధత నుంచి ఇగో అత్యంత నీచ స్థితిలోనికైతే ఆమె జీవితం తీసుకొని వెళ్ళాల. సో పేరు చెబితే వాళ్ళ జీవితం కనపడేటట్లుగా, వాళ్ళ జీవితం అర్థంలాగా ఆ అంశం వాళ్ళదే అన్నట్లుగా మన మైండ్లోకి కొంతమంది రాగలిగితే వాళ్ళ జీవితాలు నిజంగా సార్థకతం అయినట్లే. నిజంగా వాళ్ళ జీవితం ఎందుకంటే అలా గుర్తురారా అనంటే గుర్తొచ్చారు. పరిశుద్ధత అనగానే యోసేపు పేరు చెప్పగలిగారు, విశ్వాసం అంటే అబ్రహాం పేరు చెప్పగలిగారు. సో ప్రేమ కలిగిన వాళ్ళు అనంటే యేసయ్య గురించి చెప్పగలిగారు. అట్లా ఒక అంశం గురించి మాట్లాడితే మన గురించి మాట్లాడే అంత మాదిరిని మనం కనపరిచి వెళుదుము గాక. హల్లెలూయా. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అంటే ఒకటే విషయం, మీ ఫుట్ ప్రింట్స్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అంతే. మన అడుగు జాడల్ని వదిలిపెట్టి వెళ్ళండి. అది రాబోతున్న కాలంలో వాళ్ళు దాన్ని అనుసరించినట్లుగా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఇంట్లో తండ్రితో పిల్లలు ఒకవేళ సరిగ్గా మాట్లాడకపోతే సరిచేసే తల్లిగా ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఏ విధంగా ఉండాలి అనే దగ్గర నుంచి ఏ టైంకి లెగవాలి, ఏ టైంకి ప్రార్థన చేసుకోవాలి, ఏ టైంకి వాక్యం చదువుకోవాలి, ఏ విధంగా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, పెద్దోళ్ళతో ఎట్లా ఉండాలి, చిన్నోళ్ళతో ఎట్లా ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉండాలని నేర్పించే పేరెంట్స్ దగ్గర నుంచి సమాజంలో పనిచేయటానికి వెళ్ళిన జాగాల దాకా మనల్ని మనం మాదిరిగా కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయదుము గాక. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, చాలా సాఫ్ట్ జీవిది, చాలా మృదువుగా ఒక చెప్పాలంటే ఒక చిన్న మాంసపు ముద్ద అది తన జీవితంలో ఎక్కడికన్నా వెళ్ళని. ఒకటి మాదిరి, రెండోది ఎక్కడికి వెళ్ళినా తన షెల్ తను మోసుకుంటూ వెళ్తుంది. దాన్ని రక్షణ కవచం అంటాం కదా, గవ్వ. షెల్ని అవసరం వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోదాంలే అని అనుకోదు. అన్ని జీవులు ప్రొటెక్షన్ కోసం గూళ్ళు కట్టుకుంటాయి, కానీ ప్రతి జీవి గూడు మోసుకుంటూ వెళ్ళదు. కానీ ఇది ఎక్కడికి వెళ్ళినా తన రక్షణను తనే మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రమాదం వచ్చిన వెంటనే తనను తాను కాపాడుకోవటానికి లోపలికి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక విధానం నత్తకున్న విధానమే. ఫైట్ చేయలేము, గొడవలు పెట్టుకోలేము, అట్లని వాళ్ళ మీద పగ తీర్చుకోను లేము, ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతించలేదు. కానీ వాళ్ళ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి
ఎప్పుడు సిద్ధంగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన కొన్ని కవచాలను దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవాలి. నత్త తన షెల్ని తనే మోసుకొని వెళ్తుంది. దీని అర్థం ఒకటి మాదిరి అయితే, రెండోది నీ రక్షణ నీ బాధ్యతే అని గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు వచ్చి నీ రక్షణను కాపాడరు, ఎవరు వచ్చి నీ భక్తిని కాపాడరు, ఎవరు వచ్చి నీకు ప్రొటెక్షన్ ఇవ్వరు. ఆడపిల్లలు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోనండి, మీ వ్యక్తిగత జీవితానికి మీరే బాధ్యులు అవ్వాలి. మీ రక్షణను మీరే చూసుకోవాలి. మీ జీవితాన్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయరు. మన రక్షణను మనమే మోసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దాన్ని ఎక్కడ కోల్పోకుండా రక్షణను మోస్తూ వెళ్ళినటువంటి, క్యారీ చేస్తూ వెళ్ళింది. నాకు చాలా విచిత్రం ఇది తన ప్రొటెక్షన్ని తనే కాపాడుకుంటూ వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది భారం అవని బరువు అవని. మీరు పని దగ్గరికి వెళ్తారో తెలుసా, భారతదేశంలో ప్రపంచంలోనే ఇండియా 2వ స్థానంలో ఉందంట. దేని విషయంలో తెలుసా? పని జాగాల్లో పాపం చేసేటటువంటి వాళ్ళల్లో భారతదేశం, అంటే ఇల్లీగల్ అఫైర్స్ వర్క్ స్టేషన్లో జరిగే వాటిల్లో భారతదేశం 2nd ప్లేస్ అంట. అంటే మిమ్మల్ని చదివించడానికి పంపించినా తప్పే, మిమ్మల్ని పని చేసుకోమని పంపించినా తప్పే. వెనకటి కాలం వాళ్ళు అంటే ఏం ఆలోచిస్తారంటే, ఆడది గడప దాటిన దగ్గర నుంచే అన్ని అనార్థాలు జరుగుతున్నాయి అనేటటువంటి కొటేషన్లు కూడా పెట్టకపోలే. అంటే ఇల్లేదో మనం అంటే మొగళ్ళు ఏదో పవిత్రులని నేను అంటలేదు, కానీ పని జాగాల్లోకి వెళ్ళి అంటే మిమ్మల్ని చదివించడానికి పంపించామా అనర్థాలు జరుగుతున్నాయి, మిమ్మల్ని పని చేసుకోవడానికి పంపించామా అన్న. భారతదేశం ఐటీ కంపెనీస్లో ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఐటీ కంపెనీస్లో ఇప్పుడు మస్తు మంది ఉన్నారంట. పబ్బు కల్చర్ అలవాటు అయ్యి, మీరు స్టాటిస్టిక్ చూడండి, అప్పుడప్పుడు కొన్ని న్యూస్ చూడండి. ఇండియా 2nd ప్లేస్లో ఉంది వర్క్ ప్లేస్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని విచ్చలవిడితనం చేయటానికి. ఎందుకనంటే విషయం ఏంటనంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పొద్దున్న 9ంటికి వెళ్తే సాయంత్రం 5, 6 దాకా వర్క్ ప్లేస్లోనే ఉంటారు. ఇంటి వాళ్ళతో గడపటం కంటే వర్క్ దగ్గర గడపటమే ఎక్కువ. కాబట్టి ఎన్ని రకాల కాంటాక్ట్స్, ఎన్ని రకాల పనులు ఎవ్వరు చూడరు. వర్క్ లోపల జరుగుతుంటుంది, బయట ఎవరు చూడరు. కాబట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ప్రొటెక్షన్ని ఇంకెవడొచ్చి చేస్తాడు? మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే, మిమ్మల్ని మీరు భద్రపరచుకోకపోతే, మీ రక్షణను మీరే మోసుకొని వెళ్ళకపోతే ప్రతి చోటకి ఎవరొచ్చి కాపాడతారు? ఎవరొచ్చి చేస్తారు? ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి ఒక మాట చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, సేవకుడి యొక్క బాధ చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి. దాంట్లో ఎంత చక్కగా అంటాడంటే ఆయన, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని అంటాడు ఆయన. భయం ఉండాలి కదా, కొద్దిగా వణుకు ఉండాలి కదా. మీ సొంత రక్షణను మీరే కోల్పోతే ఎట్లా? 4 పొగడతలు పొగిడితే, 4 గిఫ్ట్లు ఇచ్చేస్తే, 4 తీయటి మాటలు మాట్లాడితే, హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, తిన్నావా, లేచినావా, చాయ్ తాగినావా, ఏముంటాయి చాయ్లో, తోసులు తిన్నావా, కారీలు తిన్నావా, సమోసా తిన్నావా, బిస్కెట్ తిన్నావా, ఈ అడిగేవాడు ఒకడు కావాల్సి వస్తుంది. మనకి మన లైఫ్ కంటూ ఒకడు కావాల్సి వస్తుంది. ఎవడో ఒకడు ఏదో ఒక మన బాగోగుల్ని అడిగేవాడు. అడగనటువంటి ఇంట్లో ఉన్నవాళ్ళు, అది భర్త అయినా భార్య అయినా, నా భార్య అడగదు నువ్వు అడిగినట్లుగా, నా భర్త అడగడు నువ్వు అడిగినట్లుగా, నా భార్య నీకులాగా ఆ ప్రేమ ఉండదు, నా భర్త నీకులాగా కేరింగ్ తీసుకోడు. నేను అంటున్నాను, వాళ్ళు సరిగ్గా లేరని నువ్వు తప్పులో పడతాను అని అంటే భూమి మీద అందరూ చేయాల్సిందే. హల్లెలూయా, అయ్యో చెప్పాలి, హల్లెలూయా. నేనేమంటానంటే, నీ రక్షణ ఎవడి బాధ్యత? నీ ప్రొటెక్షన్ ఎవడి బాధ్యత? నీ ఇంటిలోనికి దుమ్ము రాకుండా చేసుకునే బాధ్యత నీదే. డోర్లేసుకో, డోర్ ఓపెన్ చేసి పెట్టి దుమ్ము వచ్చిందనంటే తప్పు. మనమే ఎలా చేస్తాము? అయ్యో మా జీవితం ఖరాబ్ అయిపోయిందని ఏడుస్తాం. ప్రతి చోట చెప్తున్నాను కదా, నత్త తనకు తెలుసు ఎప్పుడు ప్రమాదం, ఎక్కడ ప్రమాదం, ఏ విధంగా ప్రమాదం, ఎవరి ద్వారా ప్రమాదం వచ్చిద్దో దానికి తెలియదు. కాబట్టి ఏ క్షణమైన రెప్పపాటు కాలంలో తన శత్రువు తన మీద దాడి చేసినా తనను తాను కాపాడుకోవటానికి తన షెల్ తనే మోసుకుంటూ వెళ్తుంది.
నీకు తెలుసా చదువుకునే జాగాల్లో నువ్వు చెడిపోబోతున్నావు అని? నీకు తెలుసా నువ్వు పనిచేసే జాగాల్లో నీకు ఒకడు గేలం వేయటానికి రెడీగా ఉన్నాడని? నీకు తెలుసా నువ్వు వెళుతున్నటువంటి మార్గాల్లో నీ కోసం కాపు కాసుకొని నిన్ను శోధనలో పడేయాలని సిద్ధపడి ఉన్నారని? సాతాను ఎవరెవరికి ఎలాంటి వాటిని పొంచిపెట్టి ఉంచాడో మనకు తెలియదు. నేను ప్రతిసారి నమ్మేది ఏంటంటే, మనల్ని చూసి ఐ లవ్ యూ అన్నాడు అని అంటే అస్సలు నమ్మొద్దు మనం. ఎందుకంటే మన ముఖం మనకు బాగా తెలుసు. కొన్నిసార్లు కొన్ని యాంగిల్స్లో మన ఫేస్ మనకే నచ్చదు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. అయినా కూడా మనల్ని పొగుడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మతలబు హై అని, ఏదో జరుగుతుంది అని. చక్కగా అద్దంలో మన ఫేస్ మనం చూసుకుంటే కొన్నిసార్లు మనకే నచ్చదు, కానీ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పొగుడతారు. ఎందుకనంటే అవసరం తీరాలి, నీతో పని ఉంది, నీ దగ్గర డబ్బులు కావాలి, నీతో 4 అడుగులు వెళ్ళాలి. ఏ మనిషి నువ్వు ఎట్లా పడిపోవాలో అన్ని రకాల శోధనలు నీ చుట్టూ గుమ్ముగూడుతూ ఉంటాయి. ఎరక పడలేదనుకో, అంటే ఏమంటారు దాన్ని, నట్టక పడినటువంటి చేప కప్పకు పడుతుంది. కప్పకు కూడా పడినటువంటి చేప ఇంకొక చేపకి పడిద్ది, ఇంకో చేపకి ఎరగేస్తారు. కప్పని ఇంకో చేపకి ఎరగేస్తారు, నట్టల్ని ఇంకో చేపకి ఎరగేస్తారు, లేదా గోధుమ పిండిని ఇంకొక దానికి ఎరగేస్తారు. నీకు ఏదేస్తే నువ్వు ఈజీగా పడిపోతావో సాతానుగాడు గాలం గుచ్చి మిమ్మల్ని లాగి తన బుట్టలో వేసుకుంటున్నాడు అనేది దేవుని యొక్క వాక్యం. యేసు నామంలో మనము మన రక్షణను కొంచెం కాపాడుకుందాము గాక. మీరు అనుకుంటున్నారా, ఇప్పుడు నేను వెనక్కి చూసినా, ముందు చూసినా, ఇటు చూసినా నాకు శోధనే లేదు, నేను బాగానే ఉన్నా, నా దగ్గరికి అలాంటివి రానే రావని అనుకుంటే, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటారు, తాను నిలుచుచున్నాను అని అనుకునేవాడు ఆడు పడిపోకుండా ఆడే జాగ్రత్త పరుచుకోవాలని. 10-12 చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. బీ కేర్ఫుల్ అన్నట్టుగా రాశాడు ఆయన. చాలా జాగ్రత్త, ఎప్పుడు పడతావో తెలియదు. అందుకే పడిపోయినోడిని చూసి పళ్ళికిలచటం, తప్పు చేసినోడిని చూసి వాడిని నిందించటం, వాడిని ఏలెత్తి చూపించటం అనేది ఎందుకు చేయకూడదని బైబిల్ చెప్పిద్దానంటే, రేపు నీ గతేందో తెలియదు కాబట్టి. ఈరోజు నిలబడ్డావు ఓకే, కానీ రేపటి నీ పరిస్థితి ఏంటనంటే చెప్పలేమేమి. ఈ 10 ఏళ్ళు జాగ్రత్తగా ఉన్న నా భక్తి 10 సెకండ్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి, 10 నిమిషాల తర్వాత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మనల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి, మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. ఒకవేళ వెళుతున్నటువంటి మార్గాలు ఇందాక చెప్పాం కదా, మనం వెళుతున్న మార్గం నడిచే కొద్దీ మనం మరణానికే దగ్గర అవుతున్నట్లుగా, మనం వెళుతున్న మార్గం కొన్నిసార్లు మనకు తెలీదు ఎంత ప్రమాదంలోకి మనం వెళ్ళిపోబోతున్నామో అని. జాగ్రత్త పడదాం గాక. ఈ సంవత్సరపు చివరి అంకంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటని అమూల్యంగానే తీసుకుందాం, విలువైందిగానే తీసుకుందాం. మనం చాలా జాగ్రత్తగానే ఈ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. మనకున్న షెల్ ఏంటో తెలుసా? మన రక్షణ కోల్పోకుండా, మన ఆధ్యాత్మిక జీవితం పాడవకుండా, లేకపోతే మన పరిశుద్ధత పాడవకోకుండా మనకు కూడా ఒక షెల్ ఉండాలి. ఎప్పటికీ ఒక కవచం ఉండాలి. ఆ కవచాన్నే ప్రేయర్ అంటాం, వాక్యం అంటాం, సహవాసము అని అంటాం. ఈ 3 మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఇక భూమి మీద. ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది? మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడా, మీ చెల్లె, మీ పాస్టర్ గారా, లేకపోతే ముందున్నటువంటి ఆత్మీయుల, వెనకున్నటువంటి ఆత్మీయుల, లేకపోతే మీ స్నేహితుల? ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఆత్మీయంగా? ఎవరు మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క క్యారెక్టర్ని భద్రపరచగలిగేది అనంటే కేవలం నీ ప్రేయర్ లైఫే. నీ ప్రార్థన, ప్రతిరోజు నువ్వు ప్రభువుతో గడిపేటటువంటి ఆ ప్రార్థనా జీవితం నీకు ఒక ప్రొటెక్షన్ లేయర్గా మారిద్ది. దేవుని నీకు ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉంటుంది. దేవునితో, సేవకులతో, సంఘంతో చేసే నీ సహవాసం నీకు ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు పురుకొల్పబడుతూ ఉంటాం. దేవునితో సహవాసం మన జీవితంలో మేలుకరంగా మార్చబడుతుంది. నేనేమంటానంటే, ప్రేయర్ ఎప్పుడైతే నీ బ్రతుకులో నువ్వు ఆలోచించు, నువ్వు ఎప్పుడు శోధనలో పడి ఉంటావో తెలుసా? నీ జీవితంలో ప్రేయర్ లైఫ్ తగ్గిపోయినప్పుడు. ఎప్పుడు నీకు సినిమాలు అలవాటైనాయో తెలుసా? నీ జీవితంలో వాక్యానికి చోటు లేనప్పుడు. ప్రార్థన, వాక్యం భయాన్ని ఇచ్చిద్ది. నేను మొన్న బుజ్జక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా అక్క ఒక మాట అనింది, నేను రాసి పెట్టుకున్నది.
ఏమో మేము సంఘాల గురించి మాట్లాడుకున్నాం. తెల్లవారుజాము 4:30కి నేను బస్ దిగి అక్క దగ్గరికి వెళ్ళాను. 5కి కూర్చున్నాము, మాట్లాడుతున్నాం వాగ్దానం గురించి, పాట అక్కతో చెప్తూ అక్క ఇదక్క అని చెప్తున్నప్పుడు ఇంక అన్నీ మాట్లాడుకుంటే సడన్గా ఒక మాట అంది. అయ్యా ఎంతైనా భయం ప్రయోజనమేనయ్యా అంది. నాకు చాలా ఆ ఒక్క పదం చెప్పేసి వెళ్ళిపోయింది అక్క, మాటలైపోయినాయి. కానీ నాకు ఆ మైండ్లో నుంచి ఆ పదం పోవట్లే. భయం ప్రయోజనమే అనంది. ఇక తర్వాత కొన్ని లేఖనాలన్నింటినీ నేను అదే అంశం మీద చూసుకుంటూ ఉన్నా. యెహోవా యందైన భయం పవిత్రమైనది అని రాసుంటుంది. కీర్తనలో 4వ కీర్తన మీరు భయమునుంది పాపం చేయకుడి అని రాసుంటుంది. సో భయం మనకు ప్రయోజనకారి. నానంటే భయం, మనకి దేవుడంటే భయం, తల్లంటే భయం, భర్త అంటే భయం. ఈ భయం ఉన్నప్పుడే తప్పుని దగ్గరకు కూడా రానివ్వం. ఎప్పుడైతే భయం పోయిద్దో వెచ్చలివిడిగా నోరు పారేసుకోవటం స్టార్ట్ చేస్తాం. అంటే ఎవరితోనైనా వన్స్ ఒక్కసారి భయం పోయిందనుకో భర్త మీద, ఏ మాట మాట్లాడుతున్నామో తెలియదు, ఏమంటున్నామో తెలియదు, ఈ పదం అనొచ్చో అనకూడదో కూడా తెలియదు, తండ్రితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, కొన్నిసార్లు సేవకులతో మాట్లాడుతున్నామన్నది కూడా తెలియదు. భయం ఎప్పుడైతే మనిషికి దూరం అయిపోయిద్దో ఖచ్చితంగా విచ్చలవిడి స్టార్ట్ అవుతుంది, పాపానికి చోటు అవుతుంది. సో మనకి ఉండాల్సిన ఆ లేయర్, ఆ షెల్ ఏదైతే ఉందో, ఆ కవచం ఏదైతే ఉందో, నత్తకున్నట్లుగా మనకు కూడా మన రక్షణను కాపాడుకునేటటువంటి పద్ధతి. ఎక్కడికి వెళ్ళినా, పని దగ్గరికి వెళ్ళామా నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి, అది రెడీగా ఉంచుకోవాలి. చదువుకోవటానికి వెళ్ళామా అది నువ్వే కాపాడుకోవాలి. లేకపోతే పరిచర్యకి వెళ్ళామా నువ్వే కాపాడుకోవాలి. మన జీవితం ఎక్కడికి పోయినా మన రక్షణను మనం మోసుకొని వెళ్ళుదుము గాక. హల్లెలూయా. సో వాక్యం మీరు గమనించండి. మీరు వాక్యంకి దూరమైనప్పుడే, మందిరానికి దూరమైనప్పుడే, మీ ప్రార్థనా జీవితం తగ్గిపోయినప్పుడే మీకు లోకానికి చాలా దగ్గర అయ్యారు. మనుషులతో మాట్లాడటం మొదలు పెడతారు. మీరు దేవుడి కంటే మనుషులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సినిమాలు చూడటానికి ప్రయత్నం చేస్తారు, జోకులు చూడటానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు జరిగిద్దనంటే లోపల ఈ ప్రొటెక్షన్ లేయర్ మాయమైపోయినప్పుడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు. అందుకే అన్యులందరూ సోపతయింది. అందుకే వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాల్సి వస్తుంది. ఒకప్పుడు నేను చెబితే వాళ్ళు వినటానికి రెడీ అయ్యేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చెప్పే సలహాలు నేను వినే స్థితికి వెళ్ళిపోయానంటే నా దౌర్భాగ్యం ఎక్కడి దాకా వెళ్ళింది అనేది నేను ఆలోచించలేకపోతున్నా. ఓ యేసు నామంలో నత్తని మాదిరిగా తీసుకుందుము గాక. హల్లెలూయా. సో మూడోది, ఇది సెల్ఫ్ డిజాల్వింగ్. ఇది అంటే తనను తాను కరిగిపోయేటట్టు చేసుకోగలిగేది. నేను ఈ పదాన్ని పాజిటివ్ వేలో మాట్లాడుతున్నా, జాగ్రత్తగానండి. సెల్ఫ్ డిజాల్వింగ్ ఫర్ అదర్స్ అనేది రాసుకోనండి. అంటే స్వీయ నాశనం, అంటే మనల్ని మనం ఖర్చు చేసుకోవటం, ఇతరుల కొరకు మనల్ని మనం ఖర్చు చేసుకోవటం అనేది ప్రభువు నేర్పిన, చూపిన మార్గం అయి ఉంది. యేసు ప్రభు వారు తన కొరకు తాను ప్రాణం పెట్టలేదు, తన కొరకు తాను చనిపోలేదు, తన తప్పిదాముల నిమిత్తం తను సిలువ వేయబడలేదు, తను చేసిన అవిధేయతను బట్టి ఆయన కొట్టబడలేదు. కానీ ప్రజలందరి రక్షణ నిమిత్తమై ఆయన కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. సో క్రీస్తు మనకు నేర్పించిన పాఠం ఏంటనంటే, మనం నలిగిపోయినా, మనం కరిగిపోయినా ఇతరులు ప్రయోజనం పొందాలి అనేది క్రైస్తవ్యం. నత్త తను నడిచే కొద్దీ చనిపోతుంది. క్రైస్తవుడు తన బ్రతుకులో భక్తిలోకి ముందుకు వెళ్ళే కొద్దీ కరిగిపోతూనే ఉంటాడు. ఇదే మాటని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు. 1 కొరింథీ 15:31 ఆయన ఏమంటారంటే, నేను దినదినం చనిపోతున్నాను, ఐ డై డైలీ అని అంటాడు ఆయన. నేను ప్రతిరోజు చచ్చిపోతున్నా. ఎందుకంటే వెలుపట లోపట పోరాటాలు, మృగాలతో పోరాటాలు. అసలు క్రీస్తే పునరుద్ధానుడు అవ్వకపోతే, నాకు ఒక పునరుద్ధానం ఉందని నాకు తెలవకపోతే, ఆ నిశ్చయిత లేకపోతే నేను ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఏంటి? రేపే తిని తాగి సస్తా. నాకు నిరీక్షణ ఏంటనంటే, నేను అన్నీ వదులుకుంటుంది ఎందుకనంటే ఆ రాజ్యానికి వెళ్తాము, నాకు ఒక పునరుద్ధానం ఉంది అని. అందుకే ఆ పునరుద్ధానం కోసం ఇక్కడ ప్రతిరోజు చచ్చిపోతూ బ్రతుకుతున్నా. గలతీ పత్రిక 2:20 అదే పౌలు గారు అంటారు, ఇదిగో నేను సిలువ వేయబడ్డాను లోకానికి
అని అంటారు. గలతీ పత్రిక 2:20 చూడండి, అక్కడ రాయబడిన మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను అని అంటాడు ఆయన. నా జీవితం క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది, ఇక జీవించేది నేను కాదు, నా యందున్న క్రీస్తే. ఇక నేను కాదు కనపడుతుంది, ఆయన కనపడుతున్నాడు నా జీవితం ద్వారా అని. సరే, 2025 అంతా ఏ మార్గాల్లో వెళ్ళావో, ఏ పరిస్థితుల గుండా నీ జీవితం నడిచిందో అనేది పక్కన పెట్టి, ఎందుకనంటే ఈ సంవత్సరం మనం చేసినటువంటి తప్పుటడుగులకి పనిష్మెంట్ రావాలి. కానీ 103వ కీర్తనలో నా పాపానికి ఆయన నాకు ప్రాయశ్చిత్తం చేయలేదు అని ఉంటుంది. నా తప్పిదానికి ఆయన నాకు ప్రాయశ్చిత్తం ప్రతిఫలం ఇవ్వలా, అందుకే బ్రతుకున్నా. అంటే నాకు ఇంకా ఏదో అవకాశం ఇస్తున్నాడు, ఇంకా నా మీద ఏదో నమ్మకం ఉంది, ఇక ఏదో నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. 2026లోనైనా మన జీవితాన్ని మరింత గొప్పగా, మరింత మంచిగా మార్చుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మన కొరకు కాక ఇతరుల కొరకు కూడా ప్రయోజనకారులంగా బ్రతికేటట్లు ప్రభు మనల్ని నడిపించును గాక. మీకు ఎస్తేరు గురించి తెలుసు. ఆమె 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16వ వచనంలో ఆమె అంటది, ఇదిగో నేను నశించినా నశించేదను, కానీ రాజు యొద్దకు మాత్రం నేను వెళ్తాను. దేనికోసం? ఆమె కోసమా? ఆమె కష్టం కోసమా? మహారాణి ఆమె, ఏ లోటు లేకుండా అంతఃపురంలో ఉన్నటువంటి ఆమె రిస్క్ చేసి రాజు దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని అంటే, యూదుల మీదకు వచ్చినటువంటి ఆ శాసనాన్ని తొలగించాలి. నలుగురు బ్రతకాలంటే తను చనిపోయినా పర్లేదు అనుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయి నిలబడినటువంటి ఎస్తేరు మనకు ఒక మాదిరి. అంటే ఇతరుల కొరకు ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతరుల గురించి ఆలోచించినటువంటి వాళ్ళు. రాజకుమారుడి స్థానం నుంచి గొర్రెల కాపరిగా దిగిపోయాడు, తన కోసం కాదు, తన జాతి కోసం. హెబ్రీలు అక్కడ ఇబ్బందులు పాలవుతున్నారని హెబ్రీని కొడుతున్నటువంటి ఒక ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి అది తెలియకూడదని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. తనకేదో కావాలని ఇతరుల మీద గొడవ పెట్టుకోలా, తన జాతి ప్రజల కొరకు ఆయన ఒక గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని గొప్ప స్థానంలో ప్రజలను నడిపించేటటువంటి నాయకుడిగా ఆయన నుంచోబెట్టి వాడుకున్నాడు. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఒకానొక సందర్భం వచ్చినప్పుడు, ఇదిగో ఐగుప్తు ధనం కావాలన్నా, ఐగుప్తు సుఖభోగాలను కావాలన్నా, దేవుని ప్రజల విషయమైన నింద కావాలనంటే దేవుని ప్రజల విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తు ధనము, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలను ఆయన విడిచిపెట్టెను అని రాసుంటుంది. సో మనకి వీళ్ళందరూ కూడా వాళ్ళను వాళ్ళు కరిగిపోయేటట్లు చేసుకొని వాళ్ళను వాళ్ళు ఇతరులకి ప్రయోజనకరంగా మార్చుకున్నారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక చక్కటి మాట, మీ దీపం ఇదిగో కొంచెం కింద కాదు, దీపస్తంభం మీద వెలగనీయండి. ఆ దీపాన్ని చూసి, మీ సత్క్రియలను చూసి అనేకులు ప్రభువుని మహిమపరచున్నట్లుగా మీ సత్క్రియలు మనుషులందరికీ కనపడాలి తేటగా, మీ క్రియలన్నీ కంప్లీట్గా కనపడాలి, ఆ విధంగా మీ జీవితాన్ని ఉంచుకోండి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను చివరిగా ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ మాట్లాడవచ్చు దీంట్లో, బట్ నేను ఈ కోణం వరకు ఈ 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది తన రక్షణను తనే కాపాడుకునే బాధ్యతలో ఉంది. నీ రక్షణ నీ చేతిలోనే ఉంది. సో ఎవ్వరూ వచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేయరు, దాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రెండోది, ఇతరుల కోసం తాను కరిగిపోతున్నటువంటి పరిస్థితి తన జీవితంలో ఉంది. అంటే ఈ వాస్తవానికి మీరు గలతీ పత్రికలో ఒకని భారాలు ఒకడు భరించుచు ఈ విధంగా క్రీస్తు నియమాన్ని పూర్తి చేయండి అని అంటారు ప్రభు. ఇతరుల కొరకు మనం ఆలోచించటం, ఇతరుల కొరకు మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది చెప్పుకున్నంత ఈజీ కాదు. నా కోసం నేను పని చేస్తా, నా కోసం నేను ఎక్కడికైనా వెళ్తా, నా కోసం నేను ఎంత ఖర్చు పెడతా, కానీ నా పక్కన వాళ్ళ కోసం కాదు. అది చాలా కష్టతరమైన విషయం. బర్డెన్ బేరర్గా ఉండటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకయ్యా నీ కుటుంబాన్ని పోషిస్తున్నా అంటే నా భార్య కాబట్టి, నా పిల్లలు కాబట్టి అన్న ఆప్షన్ అని వస్తుంది అక్కడ. కానీ మిగతా విషయంలో ఏమంటారు, కనీసం ఏదో పిల్లికి బిచ్చం అంటారు కదా, సచ్చిన ఒక్క గింజ కూడా బయట వేయం.
మాకు ప్రయోజనం లేదు అని అంటే, మాకు అవసరం లేదు అని అంటే. సో చివరిగా మన మాదిరిని మనం కనబరుచుకొని వెళ్ళాలి. మన రక్షణను మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. మనం కరిగిపోతూ ఇతరులకి ప్రయోజనకరంగా మనం మార్చబడుతూ వెళ్ళాలి. నత్తలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ విధానాన్ని ఆలోచించండి. కాంటెక్స్ట్ పరంగా నత్త తను చేసేటటువంటి అంటే వెళ్ళేటటువంటి ప్రతి నడక తను ఒక రోజున మరణానికి దగ్గరైనట్లు, పాపం చేసేవాళ్ళు, చెడుతనాన్ని జరిగించేటటువంటి వారు ఒక రోజున ఆ పనిష్మెంట్ని అనుభవిస్తారని దావీదు గారు చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్ని కూడా తీసుకుని మరింత భయంతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుదుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.